మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే భారతదేశ బలవంతుడి క్రియలు నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ అని క్రియలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడి క్రియలు నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ అని క్రియలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే చాతబడి చెల్లంగి మాంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ అని క్రియలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి చాతబడి శక్తుల ప్రభావాలు, చెల్లంగి శక్తుల ప్రభావాలు, బాణవతి శక్తుల ప్రభావాలు నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ అని క్రియలేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే యెజబెల్ ఆహాబు ఇత్తడి తలుపులు ఇనప గడేలు నజడనేసుక్రీస్తు నామలు పగలగొట్టి విర్రగొడుతాయి. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే అంచుక్రీస్తు విధాన శక్తి బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే నేరారోపణ చేసే బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే బలహీనపరచు బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసేటటువంటి థ్యాంక్ యూ లార్డ్ నేరారోపణ చేసే బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పడి చేసే గడసరపపు శిరస్సు రోమ 16:20 ప్రకారం నజడనేసుక్రీస్తు నామం పేరిట చితకదొరుకుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. చిన్న బిడ్డల వారి ఉన్నతమైన భవిష్యత్తుకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భార్యాభర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడు ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆరోగ్యాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల చదువులకి ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రిబ శకత రకల మాందర శకత రకోల బస్ శకత రకలబ కష్టార్జితాలకి ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దైవ చిత్తానుసారం వివాహ సంబంధాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. గర్భఫలాలకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు, రోగాలు, అనారోగ్యాల చేత షుగర్, బీపీలు, అల్సర్లు, క్యాన్సర్లు, అనేక రకాల వ్యాధుల చేత అరికాల మీద నడేతి వరకు గుండె భాగాలు, మృతిభాగాలు, కాలభాగాలు, మూత్రపిండ నరాల్లో, కణాల్లో, తలభాగాలు, ముద్రభాగాలు, కాళ్ళలో, చేతుల్లో ప్రతి అవయవ భాగాల మీద దాడి చేసే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భయంకరమైన తలనొప్పి ద్వారా బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలు, దురాత్మ శక్తుల ప్రభావాలు, మానవ శక్తుల ప్రభావాలు నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రిబద రగలబ శకత రగోల మాందర కలబ శకత రగల బరబర ఆత్మీయ మెలుపు లేకుండా చేసేటటువంటి మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని పనిని ఆటంకపరిచే సన్బలజు, జోబి, అష్టోది, అరబీ వంటి బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క పిలుపుకి, దర్శనాలకి, తలాంతులకి, నైపుణ్యతలకి, కృపావరాలకి, అభిషేకాలకి వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. పితరమాడి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే చీకటి శక్తుల ప్రభావాలు పితృశాప నజడనేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో ఏర్పడి చేసే సాతాన విగ్రహ బలిపీఠాలు 8:1-10 ప్రకారం వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబ శకత రకల మాంద రషకత రొకోల మాంద రషకత రిహెలబ ఎడదగిరి ప్రార్థన జీవితాలకు, వాక్యధ్యాన జీవితాలు, వాక్యానుసరమైన జీవితాలకు, దేవుడు తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్ర విద్య బలవంతుడికి
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ. కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేష, గర్వపు ఆత్మలు, తిరుగుబాటుతనపు ఆత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ ప్రార్థనకు విరోధంగా రూపింపబడిన ఏ ఐదు మధ్యలోని 54:17 ప్రకారం కొట్టివేస్తున్నాను. థ్యాంక్ యూ. దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట చల్లార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబా షక లబద రగల మాందర షక లబరబో అల్బదరగలబ. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాలు ఈవులు జీవులు విరిచిన సమస్తం ఎలక్ట్రాన్ వస్తువు వ్యతిరేక ఏర్పడి చేసే మంత్రవిద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఊరాబా షకత రగలబ షకత రొకో లమాంద రగలబ రిష డకత రొకో లమా షకెటేకే దెర్రెకే లెబే దెర్రెకే లెబే ఉరాబా షకర రబల. విడుదల, ఆరాధన, అభిషేకమునకు వ్యతిరేకంగా ఏర్పడి చేసే మంత్రవిద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. దేవుని వాక్య ప్రత్యక్షతలకు వినగల చెవి, గ్రహించుకున్న మనసు, చూడగల కన్ను, ఆటంకపరిచే ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడకుండా చేసే మంత్రవిద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాను. ఇరాబా లబా షక లబద రగోల మాందర గలబ రిష కటగోల బరబద రిగర బలబ అల్బరబద రగల బరబ రిష డకత రగల బరబర బరబ రిష కత రగర బరబరబో అరబ షక డకత రగల మాందర గలబ రిష డకత రగల బద రగోల బ షక డకత రగలబ రిబా దర గ్రో బ్లా గ్రో గ్రో బ్లా గ్రో గ్రో బ్లా గ్రో 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 బ్లా గ్రో 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 బ్లా గ్రో గ్రో మాంద్ర షలాందర గరబల బరబో అల్బరబద రిగర బల షడకర బల బరబర బరబర బదర గర బరబర బరబ ఓ రకల బరబల బరిష బదర గర బరబల బరదరు గర బరబ. ఆకాశ మండమందున్నటువంటి బలవంతుడికి భూమ మండల చీకటి అంధకార దురాత్మ వాయుమండల శక్తి లెగిస్తున్న ఆ యొక్క సంఖ్యలు, నాడాలు, బంధాలు యేసుక్రీస్తు నామమున యేసు రక్తంలో తెంచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిబద రగ లబ షకత రోగ లబద రోగ లమాంద రగ లబ రిషడక రబ లబ రబద రోగ లబ. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు చదువులు వారికి ఉన్న ఉద్యోగాలు వారికి ఉన్న ప్రతి స్థితిగతుల చుట్టూ వంగించిన ఈవుల జీవుల చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నిటి చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల యొక్క రక్తం చేత కలువరి శిలువ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్నా. నీ అగ్ని కంచె జకరియా 2:5 ప్రకారంగా విడుదల చేసిన Hebrew 14 ప్రకారం పరలోక సైన్య సమూహ కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబద రగల బషకత రొగల మాంద రకల బరిష డకత రొగల బద రొగల బరబ రిబద రొగల మషకట గత రొహల్ బరాం దరగర బలిష డకత రొగల బరబరబ ఓ రగల బరిష డకల బరబ షకట గల బరబల బరబ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని, మహిమను, ప్రసన్నతను, వెలుగును విడుదల చేస్తున్నాం. రిబద రగుల మాందర షకదర హుల్ మాందర గుల బరిషడెగే దెరిగెరేవ రకల బద రగుల మాందర షకద రగుల బ షకద రగల బద రిగెర బలబర. ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ వాయుమండల అధిపతులు గిరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ రబ షకల మంచి నిద్ర భంగం కలిగజేసే మంత్రవిద్య బలవంతుడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ మనసులో కృంగుదల కలిగించే మంత్రవిద్య బలవంతుడిని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మనసు దాడి కలిగించే మంత్రవిద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. రిబద రగల బద రగల బరబ రిషకద. కుటుంబాల సమాధానం దొంగిలించే మంత్రవిద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. సంఘాల నానాటికి మహాభివృద్ధి చెందించడానికి నూతన ఆత్మల చేత నింపబడిన ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. మందిర అవసరత కొద్దులు తీర్చబడిన ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ కుటుంబ అవసరత కొద్దులు తీర్చబడిన ఆటంకపరిచే మంత్రవిద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం మలాకి 3:10 ప్రకారం విడుదల చేస్తున్న ఆకాశ వాక్యం వెప్పబడునుగా. యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాల్లో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములను మరుగైన ధర్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. ప్రకారం స్వస్థపరిచే స్వస్థదాస్తాన్ని విడుదల చేస్తున్న ప్రతి ఒక్కరి మీద యెషయా 53:5 ప్రకారం మీరు పొందిన దెబ్బల చేత స్వస్థన ప్రతి ఒక్కరికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేసిన మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రబద రగల ప్రతి ఒక్కరి ప్రాణం రాకపోకలుగా యెహోషువ 1:9 రాకపోకలు యెహోవాను కాపాడిన వాక్యం శక్తి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు నడిచి మార్గమున దేవుడైన యెహోవానికి తోడైన వాక్యం శక్తిని కీర్తన 90:11-128 ప్రకారం నీ రాకపోకలు యెహోవాను కాపాడిన వాక్యం శక్తి నజరేయుడైన యేసు నామమున ప్రతి ఒక్కరి కాపుదల ప్రతి ఒక్కరి రాకపోకలు విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉర్రబషకద రగల బషకద గద రగల మంద రగల బరబరబ
దిరాబల ఎగ్జామ్స్ రాసే బిడ్డల జీవితాలు ఎటువంటి స్ట్రెస్, హెడేక్స్, ఏవి డిస్టర్బెన్స్, స్పిరిట్స్ వర్క్ చేయకుండా యేసు నామములో బంధిస్తూ వారికి యేసు రక్తం చేత విరిచివేసిన పీస్ఫుల్ మైండ్ తో వారి ఎగ్జామ్స్ రాయడానికి అన్ని మార్క్స్ మంచి మెరిట్ మార్క్స్ తెచ్చుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నప్పుడే సహాయాన్ని విడుదల చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నీ సహాయాన్ని విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిబా షక దర్రగల మాందర షక దర్రగల బరబా ఓ రిబా దర్రగల బరబర శబ దర్రగల ప్రతి విధమైన ఒత్తిడిలు కలిగించే మంత్ర విద్య బలవంతునికి యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన భయాందోళనకి గురి చేసే మంత్ర విద్య బలవంతునికి క్రియలన్నిటిని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన భయంకరమైన భీతి గురిపి మోకపు కలల దర్శనాల చేత ప్రజలను బలహీనపరిచే మంత్ర విద్య బలవంతునికి క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేసిన థ్యాంక్ యూ జీసస్. రిబలబా షకద గర్రబలబా షకద రగలబరబరబో పరిశుద్ధాత్మలో మీరే నాయకుడిగా, నావికుడిగా, బోధికుడిగా, స్నేహితుడిగా, అధిపతి కాపుడిగా నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అన్య భాషలో మాట్లాడుతూ యుద్ధ ప్రార్థనలో ముందుకు వెళ్దాం. షకరబలబా షకరబలబా షబదరబలబద రగలబరబా అల్బరబద రగలబరిషడగరబలబరబరబు రికలబరబలబరిషడగదరగలబరబలబరిషడగదరగలబరబా దిరాబలబరబలబరబరిషడగరబలబరబరబరబా ఉరుమందరగలబరబరిషడగదరగలబరబరబరబో అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా, చేసిన పాపములు ఎన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. అందరం పడదాం. అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా, చేసిన పాపములెన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో, నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో, నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా.
పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. పాపం నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు నిలబడలేనే నేను. పాపం నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు నిలబడలేనే నేను. తండ్రి కుమారుని మన్నించునట్లు, తండ్రి కుమారుని మన్నించునట్లు క్షమించు దేవుడు నీవేనయ్యా. క్షమించు దేవుడు నీవేనయ్యా. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నేను హేమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. అందరం యేసయ్యా 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 యేసయ్యా. ముళ్ళ కిరీటం నే చూస్తున్నా, ముఖమంతా రక్తం కారుచుందే. ముళ్ళ కిరీటం నే చూస్తున్నా, ముఖమంతా రక్తం కారుచుందే. ప్రాణమిచ్చి రక్షించావు, ప్రాణమిచ్చి రక్షించావు. దేవానికై నేనేమి చేతున్, దేవానికై నేనేమి చేతున్. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హేమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. కృపతో నన్ను కనికరించి రక్షణానందం ఇచ్చావయ్యా. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. చేసిన పాపములెన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హేమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా
పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 తూర్పు పడమరకెంత దూరము నీదు కనికరం గొప్పదయ్యా. తూర్పు పడమరకెంత దూరము నీదు కనికరం గొప్పదయ్యా. లేదు సరిహద్దు నీ ప్రేమకు, లేదు సరిహద్దు నీ ప్రేమకు. నీవే కనికర సంపన్నుడవు, నీవే కనికర సంపన్నుడవు. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 పాపం నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు నిలబడలేనే నేను. పాపం నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు నిలబడలేనే నేను. తండ్రి కుమారుని మన్నించునట్లు, తండ్రి కుమారుని మన్నించునట్లు క్షమించు దేవుడు నీవేనయ్యా. క్షమించు దేవుడు నీవేనయ్యా. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 ముల్ల కిరీటం నే చూస్తున్నా, ముఖమంతా రక్తం కారుచుందే. ముల్ల కిరీటం నే చూస్తున్నా, ముఖమంతా రక్తం కారుచుందే. ప్రాణమిచ్చి రక్షించావు, ప్రాణమిచ్చి రక్షించావు. దేవానికై నేనేమి చేతును, దేవానికై నేనేమి చేతును. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. కృపతో నన్ను కనికరించి రక్షణానందం ఇచ్చావయ్యా. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. అబ్బా
నీ పాదం చేరియున్నాను. ప్రేమించు తండ్రివి నీవే కదా, చేసిన పాపములెన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. అబ్బా నీ పాదం చేరియున్నాను. ప్రేమించు తండ్రివి నీవే కదా, చేసిన పాపములెన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగను, పూర్తిగా తెల్లగను. యేసయ్యా 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 యేసయ్యా. ఎరిగినే తప్పు చేసితిని, ఎంతో ఘోర పాపం చేశా. ఎరిగినే తప్పు చేసితిని, ఎంతో ఘోర పాపం చేశా. నీ వైపు చూచే ధైర్యం లేదే, నీ వైపు చూచే ధైర్యం లేదే. నన్ను నింపుము నా దైవమా, నన్ను నింపుము నా దైవమా. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగను, పూర్తిగా తెల్లగను. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగను, పూర్తిగా తెల్లగను. యేసయ్యా 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 యేసయ్యా. తూర్పు పడమరకెంత దూరము, నీదు కనికరం గొప్పదయ్యా. తూర్పు పడమరకెంత దూరము, నీదు కనికరం గొప్పదయ్యా. లేదు సరిహద్దు నీ ప్రేమకు, లేదు సరిహద్దు నీ ప్రేమకు. నీవే కనికర సంపన్నుడు, నీవే కనికర సంపన్నుడు. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగను, పూర్తిగా తెల్లగను. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగను, పూర్తిగా తెల్లగను. యేసయ్యా 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 యేసయ్యా. పాపం నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు నిలబడలేనే నేను. పాపం నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు
నిలబడలేనే నేను. తండ్రి కుమారుని మన్నించునట్లు, తండ్రి కుమారుని మన్నించునట్లు క్షమించు దేవుడు నీవేనయ్యా, క్షమించు దేవుడు నీవేనయ్యా. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. ముళ్ళ కిరీటం నే చూస్తున్నా, ముఖమంతా రక్తం కారుచుంది. ముళ్ళ కిరీటం నే చూస్తున్నా, ముఖమంతా రక్తం కారుచుంది. ప్రాణమిచ్చి రక్షించావు, ప్రాణమిచ్చి రక్షించావు. దేవానికై నేనేమి చేతు, దేవానికై నేనేమి చేతు. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. అబ్బాని పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. కృపతో నన్ను కనికరించి రక్షణానందం ఇచ్చావయ్యా. యేసయ్యా వందనం, 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 యేసయ్యా వందనం. ముళ్ళ కిరీటం నే చూస్తున్నా, ముఖమంతా రక్తం కారుచుంది. ముళ్ళ కిరీటం నే చూస్తున్నా, ముఖమంతా రక్తం కారుచుంది. ప్రాణమిచ్చి రక్షించావు, ప్రాణమిచ్చి రక్షించావు. దేవానికై నేనేమి చేతు, దేవానికై
రక్తముతో నేను హిమము కన్నా తెల్లగను, బుద్ధిగా తెల్లగను. యేసయ్యా 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 యేసయ్యా. అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. కృపతో నన్ను కనికరించి రక్షణ ఆనందం ఇచ్చావయ్యా. అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. కృపతో నన్ను కనికరించి రక్షణ ఆనందం ఇచ్చావయ్యా. యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం. తూర్పు పడమరకెంత దూరము, నీదు కనికరం గొప్పదయ్యా. తూర్పు పడమరకెంత దూరము, నీదు కనికరం గొప్పదయ్యా. లేదు సరిహద్దు నీ ప్రేమకు, లేదు సరిహద్దు నీ ప్రేమకు. నీవే కనికర సంపన్నుడవు, నీవే కనికర సంపన్నుడవు. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగను, బుద్ధిగా తెల్లగను. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగను, బుద్ధిగా తెల్లగను. యేసయ్యా 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 వెంకటేశయ్యా యేసయ్యా 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 యేసయ్యా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని శిలువ చాటున మరుగు చేసుకుని
లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనును మాకు దయచేయమని, నీ వాక్కు వెల్లడి ఎగుడుతూనే వెలుగు కలుగులాగున, ప్రతి విధమైన క్రియలన్నీ లయపరచబడేలాగున, ప్రతి విధమైన బంధకాలని తెంచివేయబడేలాగున నీ శక్తి గల వాక్కుతో మాతో మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, ఎబ్బేజ్ లాంటి ప్రార్థనా జీవితాన్ని జీవించనీయకుండా అడ్డగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను ఎలా యేసుక్రీస్తు నామంలో మనం వెర్రగొట్టాలి, నాశనం చేయాలనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నమాట. ఎబ్బేజ్ జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఏ విధంగా అతని జీవితం ఉందో మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదివితే మనకు అర్థమైంది. 9 నుంచి చదువుదాం. ఎబ్బేజ్ తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. చూడండి, ఎబ్బేజ్ అనే పేరుకి మనం వేదన పడి అతని తల్లికి అంది కాబట్టి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఎబ్బేజ్ అనే పేరు పెట్టడం జరిగింది. మనం ఈ గ్రంథంలో చూసినట్లయితే చాలాసార్లు మనకి నిజంగా ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ఎబ్బేజ్ అంటే బాధ కలిగించేవాడు, వేదన కలిగించేవాడు అని అర్థం. హల్లెలూయా, ఆ పేరుకి అర్థం. అలాంటి పేరు ఆ తల్లి వేదన పడి కంది కాబట్టి అలాంటి పేరు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎబ్బేజ్ పుట్టుక సమయంలో ఇతడు తన తల్లికి బాధ కలిగించాడు తను పుట్టే టైంలో, అందుకని ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే అతను పుట్టినప్పుడు తన తల్లికి వేదన కలిగించాడు కానీ తన జీవిత కాలం అంతట్లో తన జీవిత కాలంలో దేవునికి మాత్రం ఆనందం కలిగించాడు. హల్లెలూయా. తన పుట్టినరోజు మాత్రం వేదనకరమైన రోజు కానీ తల్లి దగ్గర నుంచి పుట్టిన టైంలో తన జీవిత కాలం అంతా కూడా దేవుడికి మాత్రం ఆనందం కలిగించిన వ్యక్తి ఎవరంటే ఎబ్బేజ్. దేవుణ్ణి 4 విషయాల కోసం అడిగాడు. హల్లెలూయా. 4 విషయాల కోసం అడిగి అన్నిటినీ పొందుకున్నాడు కూడా వాటన్నిటిని. ఇతడు అడిగినవి దేవునికి ఆనందం కలిగించాయి. ఇతడు తన సోదరుల కంటే గనుడు అయ్యాడనేందుకు ఇవి ఆధారం. గట్టిగా ఆమె చూద్దాం. చూడండి, మన జీవితంలో ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం? ఎబ్బేజ్ లాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ఈరోజు చాలా మందిలో మంత్ర విద్య ఆత్మలు ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసే విధంగా నడిపిస్తున్నాయంటే, చూడండి, ఎబ్బేజ్ జీవితంలో మనం చూసినట్లయితే ఆ 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమని మొరపెట్టాడు ఎబ్బేజు? ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసి. చాలా సింపుల్ ప్రేయర్, చాలా పెద్ద ప్రేయర్ ఏం కాదు ఇది, విస్తారంగా చేసిన ప్రార్థన కాదు. మంత్ర విద్య ఆత్మలు లాస్ట్ డేస్లో ఆత్మీయ జీవితంలో ఎలా దాడి చేస్తున్నాయంటే, విస్తారమైనటువంటి ప్రార్థనల ద్వారా జవాబు వస్తుందేమో అనుకుని చాలా మంది జీవితాల్లో విస్తారమైన ప్రార్థనలను కొనసాగించేలా, విస్తారమైన ప్రార్థనలు అనేవి ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. విజ్ఞాపన వేరు, విస్తారంగా ప్రార్థించడం వేరు. గట్టిగా ఆమె చెప్పాము. అయితే ఎబ్బేజ్ లాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలనే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల క్రియలు ప్రార్థనా జీవితం మీద ఎలా దాడి చేస్తాయో మనం చూసినట్లయితే చాలా మందికి ఈ దినాల్లో ప్రార్థనా జీవితం చాలా సల్లారిపోయి సన్నగిలిపోయిన స్థితిలో మనకు కనబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే క్లుప్త ప్రార్థనకి త్వరగా జవాబు వచ్చినవి ఎక్కువ ఉన్నాయి. విస్తారంగా ప్రార్థన చేసిన వాళ్ళకి జవాబు రాలేదు కానీ చాలా క్లుప్త ప్రార్థనకి, ఇప్పుడు ఎబ్బేజ్ ప్రార్థన లాగా చిన్న ప్రార్థనలకి దేవుడు త్వరగా జవాబు ఇవ్వడం బైబిల్ గ్రంథంలో ఉంది. గట్టిగా ఆమె చూద్దాం. అయితే మనం చూసినట్లయితే మనం బైబిల్ గ్రంథంలో ఇలాంటి చాలా క్లుప్త ప్రార్థన చేసి
ఆ ప్రార్థన జవాబు పొందుకున్న వారు మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36-37 వచనాలు మనం చదువుదాం. 18వ అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథంలో 36-37. ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఎవరో కాదు, ఏలియా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 36-37లో అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసి, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడై ఉన్నానని ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిమనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుచున్నావనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇది కూడా చాలా సింపుల్ ప్రేయర్. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏలియా చేసిన ప్రార్థన కూడా చాలా చిన్న ప్రార్థనే, కానీ పెద్ద ప్రార్థనగా ఉందా? లేదు. ఏలియా నమ్మకంతో చేసిన చిన్న ప్రార్థనకు, కపట ప్రవక్తలు అక్కడ దీర్ఘమైన గగ్గోలుతో చేసిన ప్రార్థనకు ఉన్న తేడా మనం గమనించాలి. ఎలా ప్రార్థన చేశారు వాళ్ళు? గగ్గోలుతో. ఎలా ప్రార్థన? ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అరుస్తూనే ఉన్నారు, కేకలు వేస్తూనే ఉన్నారు. ఆ బయలు ప్రవక్తలు వారి దేవుళ్ళని పిలుస్తున్నారు రకరకాలుగా, ఏ మాత్రం స్పందించలేదు. ఏలియా అస్తమయ టైంలో మాత్రం ఒక చిన్న క్లుప్త ప్రార్థన చేశాడంతే. ఆ ఇతర బయలు ప్రవక్తల వలె దీర్ఘమైన గగ్గోలుతో కూడిన ప్రార్థనలు చేయలేదు. మంత్ర విద్య ఆత్మలు ఈ లాస్ట్ డేస్ లో ప్రార్థనా జీవితాల మీద ఎలా దాడి చేస్తున్నాయంటే, దీర్ఘకాలంగా గగ్గోలుతో కూడిన ప్రార్థనలు చేయిస్తున్నాయి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో మనం చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథంలో వాళ్ళు చేస్తున్న ప్రార్థన మనం చూసినట్లయితే, ఒకసారి 27వ వచనం చదువు. 26 నుంచి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 26వ వచనం. వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధం చేసి ఉదయమున మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన వినమని బయలు పేరును పెట్టి ప్రార్థన చేసి కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో దూరంలో ఉన్నాడేమో ప్రయాణం చేయుచున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు. రక్తం కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసుకొనుచుండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయము వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి గాని మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను చేసిన వాడెవడను లేకపోయాను. కూడా అక్కడ ఏ మాత్రం కూడా లక్ష్యం చేసిన వారు ఎవరు లేకపోయారు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకని? బయలు ప్రార్థనలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరించడం జరిగింది. గట్టిగా ఆమె చెప్దాం. జవాబేమీ రాలేదు. వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయలు పిలుస్తున్నారు. ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మలు ఎలాంటి ప్రార్థనా జీవితాలు చేస్తున్నాయంటే, ఇలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క ప్రార్థన మాత్రమే. అవి కూడా గగ్గోలు పెట్టే ప్రార్థనలు. అవి కూడా ఇక్కడ చెప్పినటువంటి ప్రార్థనలు. బయలు జవాబు చెప్పలేడు కాబట్టి చెప్పలేదు. వాడు మనుషులు కనిపించిన విగ్రహాల వంటి లాగా ఉన్నాడు. హల్లెలూయా. విగ్రహాలన్నిటిలాగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు విందులు త్రొక్కడం ఎన్ని చేసినా వారి దేవుడి ద్వారా జవాబు పొందలేదు. ఈరోజు చూడండి, చాలా మందిలో కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు విస్తారంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గగ్గోలు పెట్టే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ బయలు ప్రవక్తల్లాగా
ఏలియా గేలి చేస్తూ ఏలియాకు దేవునిలో ఎంత సాహసం నిబ్బరం ఉన్నాయంటే, ఇవి దేవుడు మాట్లాడడని తాము దేవునికి విధేయులుగా ఉన్నామని తెలుసుకున్న వారికి ఉన్న ధైర్యం నిబ్బరం వేరు. ఏలియాకు అలాంటి ధైర్యం అలాంటి నిబ్బరం ఉంది. రక్తం కారే వరకు వాళ్ళ దేవుని గురించి ఏదైనా జవాబు రావాలన్న లాస్ట్ ప్రయత్నం రక్తం కారే వరకు ప్రయత్నం చేశారు. మన దేవుడు మన కొరకే రక్తం చెందించాడు. ఆయన గట్టిగా ఆమెంచున్నాం. ఓనకం వచ్చి అంటే పిశాచాల లాంటి ప్రభావం క్రింద తమలో తామే గగ్గోలెత్తి కేకలు పెట్టారనమాట. గట్టిగా ఆమెంచున్నాం. ఎందుకని అంటే సృష్టికర్త అయిన నిజదేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వగలడు. కానీ ఇలాంటి దేవునికి మొరపెట్టగలిగి ఉండి కూడా మనుషులు ప్రార్థన వినలేని దేవుళ్ళకి వినిపించాలని ఇలాంటి ప్రయత్నాలు చేయడం నిజంగా శోచనీయం. గట్టిగా ఆమెంచున్నాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది లాస్ట్ డేస్లో ఎక్కువగా ఇలాంటి ప్రార్థనలు అనమాట, గగ్గోలు పెట్టే ప్రార్థనలు, కేకలు వేసే ప్రార్థనలు, అల్లరితో కూడిన ప్రార్థనలు విచ్చలవిడిగా చేస్తూ ఉంటే వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదని ఎప్పుడు తెలుసుకుంటున్నారు వీళ్ళు? సాయంత్రానికి తెలుసుకుంటున్నారు. గట్టిగా ఆమెంచేద్దాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు గగ్గోలు పెట్టే కేకలు వేసే ప్రార్థన చేసి నా ప్రార్థనకి జవాబు రాలేదని బాధపడేవారు ఈ రోజుకి ఉన్నారు. గట్టిగా ఆమెంచేద్దాం. ఇక్కడ మంత్ర విద్య ఆత్మలు ఎలా దాడి చేస్తున్నాయంటే విస్తారంగా మాట్లాడడం వల్ల, విస్తారంగా పలకడం వల్ల, విస్తారంగా అడగడం వల్ల జవాబు వస్తుంది అనుకుంటున్నారు. ఎన్నడూ అలాంటి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడం. బైబిల్లో ఇప్పుడు మనం చూసిన ఏలియా ప్రార్థన చిన్న ప్రార్థన, నమ్మకంతో చేసిన చిన్న ప్రార్థన. ఏలియా మనసులో ఉన్న ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఏదో కళ్ళు మిరిమిట్లు కొలిపే ప్రదర్శన ఇవ్వాలని ఆ బయలు ప్రవక్తలు చేసినట్టు ఆయన చేయలేదు. అరే ఈరోజు చాలా మంది ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా నడిపించబడేవి, ఇతరులకు కళ్ళు మిరిమిట్లు కొలిపే లాంటి ప్రార్థన చేస్తున్నారు. ఇవి మంత్ర విద్య ఆత్మల ద్వారా చేసే ప్రార్థనలు. అలాగే అందరూ తనను గుర్తించాలని కొంతమంది, ఇప్పుడు ఏలియా ఇక్కడ తనను గుర్తించాలని కానీ తాను నిజ దేవుడు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని ప్రార్థన చేశాడు. కానీ తాను అందరి కళ్ళు మిరుగుమిట్లు కొలిపేలాగా, అలాగే తానెవరో తెలుసుకోవాలి, తన ప్రార్థన ఏంటో తెలుసుకోవాలన్నట్టు తనను చూపించుకోలేదు. ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో వారిని చూపించుకోవాలనే ప్రార్థనలు ఎక్కువ చేస్తున్నారు. ఇతరుల కళ్ళు మిరుమిట్లు కొలిపే లాంటి ప్రార్థన చేస్తున్నారు. మనం చేసే ప్రార్థన ద్వారా మన దేవుడు ఏమై ఉన్నాడో తెలియచేయాలి. అది ప్రార్థన. హల్లెలూయా. అటువంటి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. ఏలియా చేసిన ప్రార్థన ఎలాగుందంటే ఇతరుల్ని ఆ బయలు ప్రవక్తలాగా, బయలు ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన ప్రార్థనలాగా ఇతరులని కళ్ళు మిరుమిట్లు కొలిపేలా చేయలేదు. రెండవదిగా తాను ఎవరో ఏంటో చూపించుకుందామని ఆ ప్రార్థన ద్వారా ఆయన ఏమి చూపించాలి ఆ బయలు ప్రవక్తల ద్వారా. ఎలాగా దేవుడు కోరుకుంటున్నాడు? మన జీవితంలో ప్రార్థన చాలా క్లుప్త ప్రార్థనలు అయినా సరే నమ్మకంతో మన దేవుడు ఏమై ఉన్నాడో ఆయన్ని బయలుపరిచేలాగా, మన దేవుడు ఏమై ఉన్నాడో ఆయన తెలుసుకునేలాగా చేసే ప్రార్థనలకే దేవుడు జవాబిస్తాడు. ఏలియా ఉద్దేశం కూడా అదే. తన దేవుడు నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఈ ప్రజలని. ఈ అతి ప్రాముఖ్యమైన విషయం బైబిల్ అంతటిలో గట్టిగా చెప్పబడింది. నిర్గమాకాండం 9వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తుంది. నిర్గమాకాండం 9వ అధ్యాయం 16వ వచనం. నా బలమును నీవు చూపునట్లును, నా బలమును నీవు చూపునట్లును. భూలోకమంతటా చూడండి దేవుడు మాట్లాడుతున్న మాట. నా బలము నీకు చూపునట్లును, భూలోకమంతటా నా నామమును ప్రచురం చేయనట్లును. ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఇందుకే నేను నియమించితిని. ఎందుకు నియమించానని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. మోషేతో దేవుడు చెప్పిన మాటలు మనం చూసినట్లయితే నా బలం నీకు చూపించున్నట్లు, నా బలం నీకు చూపించి భూలోకం అంతటా నా నామమును ప్రచురం చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించితిని. దేవుడు మోషేనే కాదు మనల్ని కూడా ఎందుకు నియమించాడు? ఆయన బలాన్ని మనకి చూపించి మరలా భూలోకం అంతటా కూడా ఆయన నామాన్ని ప్రచురం చేయనట్లే మనల్ని దేవుడు నియమించాడు. హల్లెలూయా. అంతేగాని మన బలాలు చూపించుకోవడానికి కాదు, ప్రార్థనల ద్వారా మనల్ని ప్రచురం చేసుకోవడానికి, మన నామాలు ప్రచురం చేసుకోవడానికి కాదు దేవుడు నియమించింది. ఈ లాస్ట్ డేస్లో ఈ విచ్ క్రాఫ్ట్ ఆత్మ ద్వారా, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా చాలా మంది వాళ్ళ బలాల్ని ప్రార్థనలో చూపించుకుంటున్నారు, వాళ్ళ యొక్క నామాన్ని అంతటా ప్రచురం చేసుకుంటున్నారు. ఇక్కడ దేవుని నామం మహిమపరచబడట్లేదు, దొంగిలించబడుతుంది. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, నా నామానికి రావలసిన ఘనతను నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు ఆయన.
ఈరోజు చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వాళ్ళు చేసే ప్రార్థనల ద్వారా దేవుని యొక్క బలాన్ని దొంగిలించి వారి బలాలు చూపించుకుంటూ దేవుడి నామానికి రావాల్సినటువంటి ఆ ఘనతను కూడా దొంగిలించడం జరుగుతుంది. ఇటువంటి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడం. మోషేతో దేవుడు అంటున్నాడు, నా నామంలో నా బలాన్ని నీకు నేను చూపించి నా నామము భూలోకం అంతటా ప్రచురం చేయడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నిన్ను నేను నియమించాను. కేవలం మోషేనే కాదు, మనల్ని కూడా దేవుడు అందుకే నియమించాడు. ఏలియాకి ఈ విషయం తెలుసు కాబట్టి దేవుడు ఎంత బలవంతుడో, దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత ప్రభావం కలిగిన వాడో, ఆ నామం ఎంత ప్రభావం కలిగిందో అక్కడ ఉన్న బయలు ప్రవక్తలకి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేయబడ్డానికి అలాంటి క్లుప్త ప్రార్థన ఏలియా చేయడం జరిగింది. ఈరోజు మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? దేవుని ఆ నామం అక్కడ ప్రచురపరిచేలా చేస్తున్నామా? మనం చేసే ప్రార్థన ద్వారా మన బలాలు చూపించుకుంటున్నామా, దేవుని బలాలు చూపిస్తున్నామా? ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తున్నాడు, గట్టిగా ఆమె చెప్పాలి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 24 కూడా ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథం 4:24. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును. మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసేదనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఏ అద్భుతమైన, ఏ ఆశ్చర్యకరమైన, ఏ సూచిక్రియమైన, ఏ మహత్కారమైన దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే ఆయన నామాన్ని మనం మహిమపరుస్తామని, ఘనపరుస్తామని, ప్రకటిస్తామని, అందరికీ తెలియజేస్తామని. అంతేగాని అక్కడ ఆయన నామాన్ని దొంగిలించి మన నామాలకి బలాలు తెచ్చుకోవడానికి కాదు. యోర్దాను దగ్గర ఈ అద్భుతం చేయడంలో దేవునికి 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఏంటి? ఇజ్రాయెల్ వారి దేవుడైన తానే శక్తిమంతుడని, వాళ్ళ దేవులకు విగ్రహాలకు శక్తి లేదని అన్ని జాతుల వారు గ్రహించాలని. రెండవది, తన ప్రజలకు తన పట్ల భయభక్తులు ఉండాలని, తద్వారా వారి జీవితాల్లో విధేయత కలగాలని ఆయన కోరిక. అందుకనే దేవుడు అక్కడ యోర్దాను నది దగ్గర అద్భుతాలు చేశాడు. ఎక్కడైనా సరే దేవుడు అద్భుతం ఎందుకు చేస్తాడంటే ఆయన శక్తిమంతుడని అక్కడ అందరూ తెలుసుకోవాలని. రెండవది, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆ ప్రజలు జీవించాలని. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క క్లుప్త ప్రార్థనలు అనేవి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి విషయం. విస్తారమైన ప్రార్థనలో ఏ మాత్రం కూడా జవాబులు రావు. కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే చాలా విస్తారంగా అనమాట. ఇప్పుడు మనం చూసిన బయలు ప్రార్థనలు చేసినట్లు ఎబ్బేజు ప్రార్థనే కానీ, ఏలియా ప్రార్థనే కానీ చిన్న ప్రార్థనలు, కానీ దేవుడి మీద నమ్మకంతో చేశారు. దేవుడు శక్తిమంతుడని చేశారు, దేవుడు బలవంతుడని చేశారు, ఆయన నామం మహిమ పరచబడాలని ఆ ప్రార్థన చేశారు. మనం చేసే ప్రార్థన ద్వారా కూడా మన దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ ప్రజలకి కనపరచబడాలని, మనం చేసే ప్రార్థన ద్వారా మన దేవుని నామం మహిమపరచబడాలని మనం చేయాలి. అంతేగాని మన బలాలు చూపించుకోవడానికి కాదు అక్కడ చేయాల్సింది ప్రార్థన. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్యాత్మల చేత నడిపించబడేవారు వాళ్ళు చేసిన ప్రార్థనల గురించి గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన ప్రార్థనల గురించి విర్రవీగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసే ప్రార్థనల మీదే డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. జీవం కలిగిన దేవుడి మీద చాలు. నేను ఎంతసేపు ప్రార్థన చేస్తే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే, నేను ఎంతసేపు ప్రార్థన చేస్తే అంత త్వరగా దేవుడు నాయన ఇట్లా అడగానే అట్లా ఇచ్చేస్తాడు అంటున్నారు. అంటే ప్రార్థన, వాళ్ళ ప్రార్థనా జీవితం మీద వాళ్ళకి అతిశయం ఉంది కానీ దేవుడిని బట్టి అతిశయం లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మంత్ర విద్య ఆత్మలు ఎలా నడిపిస్తున్నాయంటే లాస్ట్ డేస్ లో ప్రార్థనా జీవితాలని అతిశయపు ఆత్మల చేత, గర్వపు ఆత్మల చేత, అహంకారపు ఆత్మల చేత నడిపించబడతాయి. కనీసం నిజం చెప్పాలంటే సరిగ్గా మనకి ప్రార్థన చేయడం ఎలా కూడా తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనతో ఉండి నడిపించకపోతే. కానీ ఈరోజు అటువంటి ప్రార్థన నేర్పిస్తున్న, ప్రార్థన తెలియజేస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారే శిష్యులకి ప్రార్థన నేర్పించాడు, అసలు ఎలా ప్రార్థన చేయాలని. నిజానికి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. మనకు తెలిసిన పరిస్థితులను బట్టి విజ్ఞాపన విస్తారంగా చేసేస్తూ ఉంటాం. మనకు తెలియని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆ పరిస్థితి కొరకు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నప్పుడు ఉచ్చరింపు సత్యంగాని మూలుగులతో ప్రార్థిస్తాడు 8:26 చెప్పబడింది. అలాగే మనం కూడా ప్రార్థన చేయాలి అంటే దేవుడి దగ్గర నుంచే రావాలి. అది మనలోని పరిశుద్ధాత్మదేవుడే మూలిగిడి ప్రార్థన చేయించాలి. కానీ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారిలో ప్రార్థన జీవితం ఎలా ఉందంటే, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ద్వారా జరిగింది, నీ ప్రార్థన నా ప్రార్థన కలది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రార్థిస్తున్నాడు అంతే.
ఆయన మనల్ని ప్రార్థించడానికి అవసరమైన వ్యక్తిగా అనువుగా మార్చుకుంటున్నాడు. అంతేగాని మనం చేయగానే అయిపోతున్నాయి అని మనం విర్రవేయకూడదు. ఆ ప్రార్థన అక్కడ దేవుడు శక్తిమంతుడని తెలియజేయడానికి, దేవుడు బలవంతుడని తెలియజేయడానికి ఏలియా అక్కడ ప్రార్థన చేశాడు. ఏలియా చేసిన ప్రార్థనలో దేవుడు ఎంత బలవంతుడు ఆ బయలు ప్రవక్తలకి అక్కడ ఉన్న ప్రజలకు తెలియజేయడానికి చేశాడు. ఏలియా చేసిన ప్రార్థనలో దేవుడి నామం ఎంత శక్తివంతమైందో అక్కడ తెలియజేశాడు. గొలియాతు మీదకి దావీదు వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాడు? నువ్వు తిరస్కరించిన సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరిట నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు ఎవరి ఫిలిస్తీయుడు గొలియాతు దృష్టిలో దేవుడు నామం మహిమపరచబడట్లేదు, వాని దృష్టిలో దేవుని నామం తిరస్కరించబడింది. అలాంటి వ్యక్తి ముందు అదే నామాన్ని ఉపయోగించాడు దావీదు. దావీదు ఏ నామాన్నైతే గొలియాతు తిరస్కరించాడో అదే నామం మీద నీ మీదకి యుద్ధానికి వస్తానంటున్నాడు. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆ నామంలో ఎంత శక్తి ఉందో, ఆ నామంలో ఎంత ప్రభావం ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీనూ ఆ ఫిలిస్తీయుడికి కూడా తెలియచేయడానికి దేవుడి నామాన్ని ఉపయోగించాడు. అందుకే యుద్ధం నాది అనలేదు, యుద్ధం యెహోవాది అన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంటే మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మన ప్రార్థన జీవితాల్ని మనం ప్రార్థన చేయడం వల్ల ఇతరులకి మేలు జరిగినంత మాత్రాన, ఇతరులకి స్వస్థతలు కలిగినంత మాత్రాన, ఇతరులకి అద్భుతాలు జరిగినంత మాత్రాన మన గొప్పతనాలు ఏమి లేవు అక్కడ. హల్లెలూయా. మనం ఏదో ప్రార్థన చేసినంత మాత్రాన అక్కడ జరిగిపోతుందని చెప్పేసి డప్పులు కొట్టించుకోవడానికి కాదు దేవుడు మనకి ప్రార్థనా జీవితాన్ని ఇచ్చింది. ఈ వీళ్ళందరూ ఇప్పుడు మనం చూస్తున్న ఏలియా కానీ, అబ్బేస్ కానీ, అలాగే ఇప్పుడు చూసిన దావీది కానీ వాళ్ళని కనపరచుకోవడానికి ఆ ప్రార్థన చేయాలా, దేవుడు బలాన్ని కనపరచడానికి అక్కడ వాళ్ళు ప్రార్థన చేశారు. గట్టిగా ఆమె చూద్దాం. ఈ లాస్ట్ డేస్ లో మంత్ర విద్య ఆత్మలు చాలా మంది ఆత్మీయులు ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని తీసుకెళ్తున్నాయంటే, నువ్వు ప్రార్థన చేయబట్టి అక్కడ స్వస్థత కలిగింది, నువ్వు ప్రార్థన చేయబట్టి వాళ్ళకి రోగాలు పోయినాయి, నువ్వు ప్రార్థన చేయబట్టి వాళ్ళకి అద్భుతాలు జరిగినాయి, నువ్వు ప్రార్థన చేయబట్టి వాళ్ళకి విడుదల కార్యం. ఇలాంటి మాటలతో వాళ్ళు వారిని అతిశయించుకునే ఆత్మల చేత, గర్వపు ఆత్మల చేత, అహంకారపు ఆత్మల చేత ఈ మంత్ర విద్య ఆత్మలు నిజమైన ప్రార్థనా జీవితాన్ని చల్లార్చి వేస్తున్నాయి. ఈ లాస్ట్ డేస్ లో ఇటువంటి ప్రజలు మనకి చుట్టూ తారసపడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళ ప్రార్థనల వల్లే అన్ని జరుగుతున్నాయి అనుకుంటాం. పొరపాటు. దేవుడు బలవంతుడు, దేవుడు శక్తివంతుడు, దేవుడు అక్కడ క్రియ చేస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. ఏలియా అదే విధంగా దేవుడిని అక్కడ బయలుపరిచాడు ఆయన ప్రార్థన ద్వారా. కానీ ఆ ప్రార్థన నాది అన్న. అందుకనే మనం చూడొచ్చు, ఏలియా మనలాంటి మనుష్యుడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. అతడు ప్రార్థన చేయగానే వర్షం పడొద్దనగానే 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం పడడం వల్ల వర్షం రమ్మనగానే మళ్ళా వర్షం వచ్చిందని యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చూడొచ్చు ఏలియా గురించి. అంటే ఏంటి? ఆయన ప్రార్థన అంత బలమైంది, ఆయన ప్రార్థన ఆయన అంత శక్తిమంతుడు అక్కడ చూపించట్లా. దేవుడి మీద ఆయనకున్న విశ్వాసం, దేవుడి అక్కడ బలాన్ని అక్కడ చూపిస్తున్నాడు ఆ ప్రార్థనలో. దేవుడి నామంలో ఉన్న ఎవరి సన్నిధిలోనే నిలబడి ఉన్నానని చెప్పాడు, అంతేగాని నా సన్నిధిలో అనలేదు ఆయన. సో దేవుణ్ణి ఎక్కడికక్కడ వీళ్ళు ఆయన నామాన్ని ఆయన మా నామంలో ఉన్న బలాన్ని తెలియజేస్తున్నారు, ఆయన నామాన్ని ప్రకటన చేస్తున్నారు. అందుకే ఏర్పరచబడ్డారని వాళ్ళకి తెలుసు. ఈరోజు మంత్ర విద్య ఆత్మలు చాలా మందిలో ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు రావాల్సిన మహిమను, దేవుడికి రావాల్సిన ఘనతను, ప్రభావాన్ని దొంగిలిస్తున్నాయి. అందుకే ఇక్కడ మనం చూడొచ్చు, ఏలియా మాత్రమే కాదు హిజ్కియా కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదువు. యెషయా 38:2-3. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో, జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేయగా. గట్టిగా ఆమేన్ చెప్దాం. హిజ్కియా చేసిన ప్రార్థన కూడా చాలా చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకనంటే చూడండి, వీళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళు ఎవరో కూడా విస్తారమైన ప్రార్థన చేసిన వారిగా లేరు. చాలా క్లుప్త ప్రార్థన. తన మరణ పడక సమయంలో, వ్యాధిగ్రస్తుడిగా తన మరణ పడక సమయంలో ఉన్నప్పుడు ఈ యొక్క హిజ్కియా చేసిన ప్రార్థన అనమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలాంటి ప్రార్థన చేశాడో చూడండి. హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు? చాలా క్లుప్త ప్రార్థన. అతను జబ్బిపడి ఉన్న సమయంలో చాలా చిన్న ప్రార్థన చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎలా విస్తారంగా ప్రార్థన చేయాల, ఎలాంటి ప్రార్థన? చాలా క్లుప్త ప్రార్థన. ఆ ప్రార్థన కూడా గోడ వైపు ముఖం తిప్పుకొని దేవుడికి ఇలా ప్రార్థన చేశాడు. యెహోవా నీ ఎదుట నేను నమ్మకంగా యథార్థ హృదయంతో ప్రవర్తిస్తూ ఉండేవాడిని, నీ దృష్టిలో ఏవి మంచివో అవి జరిగించేవాడిని,
అది తలచుకోమని నిన్ను ప్రాధేయపడుతున్నానని హిజ్కియా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే ఈ ప్రార్థన క్లుప్త ప్రార్థన, దేవుడిని జ్ఞాపకం చేసుకోమని చేస్తున్న ప్రార్థన. నేను సత్యంలో నడిచాను, దేవునితో గల యథార్థత కలిగిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దృష్టిలో గల మేలుపు గురించి, మేలు జరిగే మేలు అని సత్యంలో నడుచుకున్నాను. ఆ ప్రార్థన అంటే ఇప్పుడు ఒకవేళ మనిషికి ఎప్పుడైనా ప్రార్థన ఎలా వస్తుందంటే, మామూలుగా బాగున్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, ప్రభువా ఏం పాపం చేశామో, లేకపోతే ఏ తప్పు చేశామో, దేవుడి ఎదుట సరైన విధానంగా మనం నడవలేదేమో, దేవుడి ఆజ్ఞలను ఎక్కడో మీరేమేమో, లేకపోతే ఆయనకి విరోధమైనవి ఏమన్నా ఆలోచించామేమో, ఆయనకి ఇష్టం లేని పనులు ఏమన్నా చేసామేమో, అందుకే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని సాధారణంగా మనం ఆలోచిస్తాం. సహజంగా ఏ వ్యక్తికైనా వచ్చే ఆలోచన ఇది. నా పాపాలు క్షమించు ప్రభా, నా తప్పులు మన్నించు ప్రభా, నా అపరాధాలు క్షమించు, ఇలా ప్రార్థన చేస్తాం. కానీ హిజ్కియా ప్రార్థన ఇక్కడ వేరుగా ఉంది. ఎలా అంటున్నాడు ఆయన ఎలా అంటున్నాడంటే, నీ సన్నిధిలో యథార్థంగా నమ్మకంగా నీ ఎదుట ఉన్న జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. పాపాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పట్లే ఇక్కడ హిజ్కియా. ఏమని మాట్లాడుతున్నాడు? నీ ఎదుట నేను నమ్మకంగా యథార్థ హృదయంతో ప్రవర్తిస్తూ ఉండేవాడిని, ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నీ దృష్టిలో ఏవి మంచివో అవి జరిగించాను, అవి తలంచుకోమంటున్నాడు. ఎందుకని పాపాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు? అతను మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చూడండి, ఆయన ప్రార్థన చాలా వ్యత్యాసంగా ఉంది. దావీదైతే బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడు? నీ ఎదుట నా దోషములు, నీ ఎదుటే నేను ఎక్కువ ఘోరమైన పాపం చేశానని మాట్లాడుతాను. కానీ ఈయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను నీ ఎదుట యథార్థ హృదయంతో ఎలా నడుచుకున్నానో అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. సత్యంతో ఎలా నడుచుకున్నానో అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చూడండి, అంటే ఆ మంచితనాన్ని బట్టి నా జీవితంలో మేలు జరిగించయ్యా, నేను నీ ఎడల భయభక్తులతో నడిచిన జీవితాన్ని బట్టైనా నా ఎడల కృప చూపి అన్నట్టు మాట్లాడుతుంది. అంటే పాపం ద్వారా దేవుడు ఎలాగో శిక్ష వేస్తాడని తెలుసు. పాపపు జీవితానికి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు ఎప్పుడు. అయితే ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుని క్షమించమని అడగట్లేదు. నీ ఎదుట నేను మంచిగా జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. నీ ఎదుట యథార్థంగా నేను ప్రవర్తించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయమంటున్నాడు. సో అంటే యథార్థంగా అసలు నేను జీవించిన వ్యక్తిని కాదు అన్నట్లుగా దేవుని ఎదుట గుర్తు చేస్తున్నాడు, జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. అంటే చూడండి, క్లుప్త ప్రార్థన ఇది కూడా విస్తారమైన ప్రార్థన ఏం కాదు, చాలా సింపుల్ ప్రేయర్ ఇది కూడా. గట్టిగా ఆమె చెప్దాం. క్లుప్తంగా ఈ ప్రార్థన చేయగానే హిజ్కియాకి ఆరోగ్యం రావడం మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చెప్దాం. ఆయనకి మరలా దేవుడు ఆరోగ్యం ఇచ్చిన సంగతి తర్వాత ఉంటాయి. గట్టిగా ఆమె చెప్పాలి. చూడండి, ఎలా ప్రార్థన చేసిన మాటకి దేవుడు జవాబు ఇచ్చాడు. 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి ఏమంటున్నాడు యెషయాతో, అతనితో ఇట్లా అన్నాడు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవానికి సెలవిచ్చినదేమనగా, కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యం నీకు ఇచ్చిదనని, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు చేతిలో పడకుండా విడిపించదను. ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు, వెంటనే స్పందించాడు. ఆ ప్రార్థనకి జవాబు. ఏలియా చేసిన ప్రార్థన కూడా వెంటనే దేవుడు జవాబు ఇవ్వడం మనం చూడొచ్చు. ఆ ప్రార్థన కూడా ఒకసారి చదువుదాం. హిజ్కియా చేసిన ప్రార్థనకి ఎలాగైతే స్వస్థత వచ్చిందో వెంటనే, ఏలియా చేసిన ప్రార్థన కూడా దేవుడు వెంటనే జవాబు ఇవ్వడం జరిగింది. అక్కడ మనం చూడొచ్చు, ఏలియా చేసిన ప్రార్థన జరుగుతూ ఉండగా 38వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దానబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నేలను ఆరిపోచేసెను. హల్లెలూయా. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఆమేన్. చూడండి, ఏలియా చేసిన క్లుప్త ప్రార్థనకు కూడా దేవుడు వెంటనే ఎలా జవాబిచ్చాడు, హిజ్కియా చేసిన చిన్న క్లుప్త ప్రార్థన కూడా దేవుడు ఎలా జవాబిచ్చాడు. చూడండి, ఈరోజు చాలా మంది ప్రార్థనలు ఎలా ఉన్నాయి, మంత్ర విద్యాత్మల చేత నడిపించబడే ప్రార్థనలు, వారి గొప్పతనాలు చెప్పుకోవడం, వారు చేసినటువంటి మేలులు చెప్పుకోవడం, వారు చేసిన పనులు చెప్పుకోవడం, వీటి ద్వారా వారిని హెచ్చించుకునే ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఇతని జీవితంలో తగ్గింపు ప్రార్థన ఉంది. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకునే ప్రార్థనలు మనం చేయాలి, కానీ హెచ్చించుకునే ప్రార్థన చేయకూడదు. హెచ్చించుకునే వాళ్ళ ప్రార్థనలు విస్తారంగా ఉంటాయి,
వారిని హెచ్చించుకుని మంత్ర విద్య ఆత్మల ద్వారా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయంటే విస్తృతంగా ఉంటాయి. ఒక పాఠం లాగా ఉంటుంది వాళ్ళ జీవితాల్లో ప్రార్థన అన్నమాట. క్లుప్తంగా ప్రార్థన చేసిన విషయంలో మనం లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి క్లుప్త ప్రార్థన చేయడం మనకు కనబడుతుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువు. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. హల్లెలూయా. చూడండి, సుంకరి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? చాలా క్లుప్త ప్రార్థన చేశాడు సుంకరి కూడా తన జీవితంలో. ఈరోజు చూడండి, చాలా మంది ప్రార్థనలు ఎలా ఉన్నాయో, ఇది చాలా చిన్న ప్రార్థనే. సుంకరి చేసిన ప్రార్థన కూడా చాలా చిన్న ప్రార్థనే. అయితే ఇది ఈ పాపి హృదయంలో నుండి దేవుని హృదయానికి నేరుగా వెళ్ళిన ప్రార్థన. మంత్ర విద్య ఆత్మలు చాలా మంది చేసే ప్రార్థనలు దేవుడి హృదయానికి నేరుగా వెళ్ళనివ్వడం లేదు. చాలా మంది క్లుప్తంగా చేసే ప్రార్థనకి ఎక్కువ విలువెవరు. చాలా విస్తృతంగా గంటల తరబడి చేస్తేనే వాళ్ళకి తృప్తి, సాటిస్ఫాక్షన్ వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యే వరకు వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. అమ్మయ్య, ఈరోజు నేను ఇన్ని గంటలు చేశాను. ఎంతో విస్తారంగా చేస్తే కానీ కొంతమందికి తృప్తి ఉండదు ప్రార్థనలో. వాళ్ళు అలా అలవాటు పడిపోయారు ఆ జీవితానికి. గట్టిగా ఆమె చెప్దాం. వాళ్ళు అలా అలవాటు చేసేసుకున్నారు అలా. కానీ సుంకరి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా, అంటే పరలోకం వైపు కన్నులెత్తడానికి కూడా ఆయన సాహసం లేదంటున్నాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు సుంకరి? దూరంగా నిలిచిండి ఆకాశం వైపు తలెత్తడానికి కూడా ధైర్యం లేకుండా ఉన్నాను. గుండెలు బాదుకుంటూ, దేవా నేను పాపినే నన్ను కరుణించు అన్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎంత చిన్న ప్రార్థన చూడండి. పరిసయ్యుడు ఎంత ప్రార్థన చేశాడు? వారానికి ఉపవాసాలు ఉంటున్నాను అన్నాడు, దశభాగాలు ఇస్తున్నాను అంటాడు. ఎంతో అందరినీ తీసుకొస్తున్నాడు అందులోకి, ఆయనకి సంబంధం లేని వాళ్ళందరినీ. హల్లెలూయా. దేవుడికి కావాల్సింది అంత చిట్టాలు విప్పి ఒక కూరగాయల లిస్ట్ లాంటి ప్రార్థన కాదు. హల్లెలూయా. చూడండి, ఈ సుంకరి హృదయంలో వచ్చిన ప్రార్థన డైరెక్ట్గా దేవుని హృదయానికి వెళ్ళింది. ఆమె అంటే ఏంటంటే మనుషులకు ఉండవలసిన జ్ఞానాన్ని ఇది తెలియజేస్తుంది ఈ ప్రార్థన. చాలా మంది చేసే ప్రార్థనలు మంత్ర విద్య ఆత్మల ద్వారా దేవుని హృదయానికి సరిగా డైరెక్ట్గా వెళ్ళవు. ఎందుకంటే అసలు వాళ్ళకి హృదయంలోని రావట్లా. కొంతమంది ప్రార్థనలు ఈ మంత్ర విద్య ఆత్మల చేత చేసే ప్రార్థనలు హృదయంలోని రావు, నోటి నుండే వస్తాయి. చాలా మంది వాళ్ళు నోటికి వచ్చింది పలికేస్తూ ఉంటారు, నోటికి వచ్చింది చేసేస్తూ ఉంటారు, నోటికి వచ్చింది అనేస్తూ ఉంటారు ప్రార్థనలు. మనకు తెలిసిపోతుంది వీళ్ళు హృదయంలో నుండి ప్రార్థన చేస్తున్నారా, నోటి నుంచి ప్రార్థన చేస్తున్నారా. నోటి నుండి చేసే ప్రార్థనకి జవాబు రాదు, హృదయాంతరంగా నుండి చేసే ప్రార్థనకి సుంకరిలాగా అటువంటి వ్యక్తి ప్రార్థనకి జవాబు వస్తుంది. పరిసయ్యుడు చేసిన ప్రార్థన నోటి ప్రార్థన, అక్కడ బయలు ప్రవక్తలు చేసిన ప్రార్థన నోటి ప్రార్థన, హృదయాంతరంగా నుండి వచ్చిన ప్రార్థన కాదని. దేవుడు కోరుకునే ప్రార్థనలు ఎక్కడి నుంచి రావాలని కోరుకున్నాడంటే హృదయాంతరంగా నుండి వచ్చే ప్రార్థనలై ఉండాలి. గట్టిగా ఆమె చెప్తాం. అలాగే తమ పాపాల విషయం, దేవుడు కరుణామయుడు అన్న విషయం మనుషులకు తెలియాలి. సో చేసిన పాపాల విషయంలో దేవుడు క్షమిస్తాడన్న విషయము సుంకరికి తెలుసు కాబట్టి నేను పాపిని అనే విషయాన్ని అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఆ విషయాన్ని పరిసైడ్ ఒప్పుకోవట్లేదు. ఆమె నేను చాలా గొప్పవాణ్ణి అని ప్రార్థన చేస్తున్నాడు. మన గొప్పతనాలన్నీ దేవుని ఎదుట ఎందుకు పనికిరావు. సో ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మంత్ర విద్య ఆత్మల చేత చేసే ప్రార్థనలన్నీ కూడా గొప్పతనాలు చెప్పుకుంటూ ఉంటాయి. నేను వాళ్ళకి ఇలా చేశాను, వీళ్ళకి ఇలా చేశాను, వాళ్ళకి అంత ఇచ్చాను, వీళ్ళకి ఎంత ఇచ్చాను, నేను నీకు అన్నీ తక్కువ చేయట్లేదు, దేవుడికి కూడా తక్కువ చేయట్లేదని మాట్లాడతారు. ఇప్పుడు పరిసర ప్రార్థన అలాగే ఉంది. నేను వారానికి 3 రోజులు 2 రోజులు ఉపవాసాలు ఉంటానని చెప్తారు, దశభాగాలు కరెక్ట్గా ఇస్తున్నానని చెప్తారు. ఇవన్నీ దేవుడు ప్రార్థన అంగీకరించేవి కాదు. హల్లెలూయా. ఇవన్నీ కాదు దేవుడు కోరుకునేది. పాపాల విషయంలో, వాళ్ళ పాపాల విషయంలో దేవుడు కరుణా సంపన్నుడని తెలుసుకోవాలి. అంతేకాదు పాపం చేసామన్న మనోభావం, అయోగ్యులమన్న మనోభావం మనలను ప్రార్థన దగ్గర ఏం చేస్తుందంటే అనర్హులుగా చేయదు అని మనం నేర్చుకోవాలి. ఆమె మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ పరిశుద్ధాత్మ నేను ఈ పాపం చేశాను కాబట్టి ఇక నేను ప్రార్థన చేయడానికి పనికిరాను అని అనుకున్నాడా సుంకరి? పాపం చేశాను, నువ్వు నన్ను క్షమించగలవు, నన్ను మన్నించగలవు అనే ధైర్యంతో ఆ మొరపెట్టాడు. అంటే చూడండి, పాపం దేవుడి సన్నిధిలో యోగ్యులుగా లేకుండా నువ్వు నా సన్నిధి పనికిరాని వ్యక్తి అని తోసాడు ఆయన. హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మలు చూడండి, ఇక్కడ నిజానికి ఇందుకు వ్యతిరేకంగా మనం ఆలోచించాలి.
అలాంటి మనోభావం మనలో కలగడం పరిశుద్ధాత్మ చేసే పని. అది దేవునికి ఆనందకరం. ఎలాగా అదే మనం చూసాం కీర్తనలు 51వ కీర్తనలో 17 ఒకసారి చదువుదాం. 51వ కీర్తన 17వ వచనం. దావీదు చేసిన ప్రార్థనలో ఎలా ఉంది? 17వ వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం లక్ష్యం చేయవు. ఇటువంటి హృదయంతో చేసే ప్రార్థనే హృదయం నుండి వచ్చే ప్రార్థన. విరిగి నలిగిన హృదయం నుండి చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన. ఈ ప్రార్థన డైరెక్ట్ గా దేవుని హృదయానికి వెళ్తుంది. ఈరోజు చాలా మందిలో మంత్ర విద్య ఆత్మ ద్వారా ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో విరిగి నలిగిన హృదయాలతో చేసే ప్రార్థన లేవు. అవన్నీ నోటి మాటలతో వచ్చే ప్రార్థన. అందుకే ఆ ప్రార్థన జవాబు రావు. దేవుడు మాట్లాడుతాడు. విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇంకెటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5 చదువుదాం. ఆయనకు కావాల్సిన ప్రార్థనలు ఎలాంటి? విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనలు. అలాగే యెషయా గ్రంథం 6:5, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటున్నాను. ఆమె చూద్దాం. యెషయా ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. తను తాను తగ్గించుకునే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. తగ్గింపు ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. హెచ్చించుకునే మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడేవారు హెచ్చించుకునే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు. ఎలా యెషయా ప్రార్థన చేశాడు? తగ్గించుకునే ప్రార్థన. కొంతమంది ప్రార్థనలో ఎలా మాట్లాడతారు? నేను ఎలా చేస్తున్నానో నీకు తెలుసు ప్రభా, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు ప్రభా, నేను నీకు. మనం ఎవరో చెప్పవసరలా మన గురించి దేవుడికి. హల్లెలూయా. మనం ఎవరో నేను ఇలాగా నేను అలాగా అని నేను చెబితే దేవుడు తెలుసుకోలేనంత స్థితిలో లేడు ఆయన. హల్లెలూయా. దేవుడు సర్వాంతర్యామి. ఆయన కన్నులు భూమి అన్నంతలో సంచారం చేస్తాడు. ఆయన చెవులు ఇద్దరు కూడి మాట్లాడుతున్నప్పుడు ఆలకిస్తున్నాయి. సో ఆయనకి మరుగైనదంటూ ఏదీ లేదు. హల్లెలూయా. సో మనము మన గురించి చిట్టా విప్పి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాలనుకుంటుంది నిజంగా హృదయపూర్వకంగా మనసులో వచ్చేదై ఉంటే చాలు. అది నువ్వు 2 ముక్కలు చేస్తావో, 4 ముక్కలు చేస్తావో, 3 ముక్కలు చేస్తావో, ఆ ప్రార్థనే హృదయాంతరంగా నుండి వచ్చే ప్రార్థనకే దేవుడు జవాబిస్తాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా నడిపించబడే వారిలో, చేతబడి శక్తుల చేత నడిపించబడే వారిలో వాళ్ళు చేసే ప్రార్థన అంతా ఒక మంత్రాలు చిట్టాలాగా ఉంటుంది. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళ హృదయంలో తగ్గింపు ఉండదు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ప్రార్థించేవాళ్ళు. అలాగే దేవుడు ఎలాంటి ప్రార్థన కావాలని కోరుకున్నాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎటువంటి వారి మధ్యలో నివసిస్తున్నాను అంటున్నాడు? వినయం గల వారి మధ్యలో, దీన మనసు కలిగిన వారి మధ్యలో. ఇటువంటి వారి మధ్యలో దేవుడు నివసిస్తున్నాడు. ఆమె చెప్దాం. ఇటువంటి వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వారి హృదయాలు దీన మనసుతో ఉండవు, కఠిన మనసుతో ఉంటాయి, వినయ మనసుతో ఉండవు, గర్వ మనసుతో ఉంటాయి. సో ఇటువంటి వారి ప్రార్థనలు ఆలకించబడవు. దేవుడు కోరుకుంటున్నాడు మనకి దీన మనసు కావాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. ఎటువంటి హృదయంతో మనం ప్రార్థన చేయాలి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవి, యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆయన మాటలు విని నలిగిన హృదయం కలిగిన వాడే వణుకుతూ ఉంటాడు, వారిని దేవుడు దృష్టించుచున్నాడు. వాని ప్రార్థన దేవుడు దృష్టించుచున్నాడు. ఈరోజు చాలా మంది ప్రార్థనలకి గర్వపు మనసు, అహంకారపు మనసు ఎక్కువగా ఏలుబడి చేస్తుందనడానికి ఈ వచనాల్లోనే దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. విరిగిన హృదయం కలిగిన వారు ఆయనకి కావాలి, నలిగిన హృదయం కలిగిన వారు ఆయనకి కావాలి. దేవుడు ఏమని చెబుతున్నాడు ఇక్కడ? అటువంటి వారి మీదే, వినయపూర్వకమైన హృదయాలు గల వారి మీదే, నా మాట మీద నమ్మకం ఉంచిన వారి మీదే, అటువంటి వారికే నేను దృష్టి పెడుతున్నాను అంటున్నాడు. వారి మీదే. ఎందుకని దేవుడు అటువంటి వారి మీద? ఇందులో దేవుని ఆమోదం,
ఆప్యాయత ఇమిడి ఉన్నాయి. వినయం, నలిగిన హృదయం దేవుడికి ఇష్టం. హల్లెలూయా. ఎలాగంటే దేవుని మాటకు వనకడం అంటే ఏంటి ఇక్కడ అర్థం? మన అయోగ్యతను గుర్తించి ఆయనే దేవుని మాటకు వనడం అంటే ఆయనకి ఏదన్నా కోపం తెప్పిస్తామేమోనన్న భయంతో, ఆయన పట్ల గౌరవ భావంతో, ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటుతో ఉండడమే దేవుని మాటకి వనకడం అంటే. మరలా చెబుతున్నాను, దేవుడి మాటకి వనకడం అంటే మన అయోగ్యతను గుర్తించి దేవుడికి ఎక్కడన్నా కోపం తెప్పిస్తామేమోనన్న ఆలోచనతో, ఆ భయంతో, ఆయన పట్ల గౌరవ భావంతో ఆయన మాటను పాటించేందుకు వేగిరపాటు కలిగి ఉండాలి. అదే దేవుని వాక్కుకు మనం భయపడడం అంటే, వణకడం అంటే. గట్టిగా ఆమేన్ చెప్దాం. అటువంటి వారి ప్రార్థనకు ఆయన జవాబిస్తున్నాడు. అంతేగాని ఇలా గర్వపు, అహంకారపు, కఠినత్వం కలిగిన హృదయాలకు కలిగిన వాళ్ళ ప్రార్థనలేవి దేవుడు ఆలకించడు, జవాబివ్వడం. సుంకరి ప్రార్థనకి దేవుడు వెంటనే జవాబిచ్చాడనేది ఆ సుంకరి చేసిన ప్రార్థన మనం చూడొచ్చు. లూకాసు సువార్తలో 18వ అధ్యాయంలో 14వ వచనం కూడా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన చేసిన ప్రార్థనకి వెంటనే దేవుడు అక్కడ ఏం చేశాడో చూడండి. ఇంకా మత్తయి సువార్త 5:3 కూడా ఒకసారి చదువు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. కొండ మీద ప్రసంగంలో ఎటువంటి వారిది ఆ హృదయం గురించి, ఆత్మ విషయమై పరలోక రాజ్యం. మన ఆత్మలో దీనత్వం ఉండాలి, కఠినత్వం ఉండకూడదు. అదే అటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం కూడా చదువు. మీ రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించు. రుణములు చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. క్షమాపణ మనకి ముఖ్యమైంది. ఎవరిని క్షమించకుండా ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మల చేత ప్రార్థన చేసే వాళ్ళు వారి ఎడల ఎవరైనా కఠినంగా నడుచుకుంటే క్షమించరు. నా జీవితంలో వాళ్ళని క్షమించను అంటారు. అటువంటి క్షమాపణ ఎవరిని క్షమించకుండా చేసే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు మన తప్పు లేకుండా మన మీద గాయం చేసినా, మనకి కష్టం కలిగించినా మనం క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు వారే క్షమించారు, మనము క్షమించాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మలు ఇతరులను క్షమించే మనస్తత్వం వారిలో లేకుండా చేయడం ద్వారా వాళ్ళ ప్రార్థనలకి జవాబు రాకుండా చేస్తారు. చాలా మంది లోపల కక్ష, పగ, ద్వేషాలు పెట్టుకుని కూడా ప్రార్థన చేస్తున్నారు. నీ లోపల ఒక వ్యక్తి గురించి కక్ష, పగ, ద్వేషం పెట్టుకుని నువ్వు విస్తారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు రాదు. ఎవరైనా కావచ్చు, నీకు నిర్నిమిత్తంగా నీతో జగడం ఆడుతున్న వాళ్ళు కావచ్చు, నిర్నిమిత్తంగా నీ తప్పు లేకుండా నీ మీద తప్పు మోపుతున్న వాళ్ళు కావచ్చు. అటువంటి వారిని సైతం క్షమించాల్సిందే. అలా క్షమించకుండా ఎవరో ఒకరి మీద మనసులో కసపు అంటే పగబెట్టుకుని ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని ప్రార్థనలు చేస్తే దేవుడు ఆలకించడు. ఆ ప్రార్థనలన్నీ మంత్ర విద్యాత్మల చేత నడిపించబడుతున్న ప్రార్థనలే, జవాబు రావు ఆ ప్రార్థనకి. గట్టిగా ఆమేన్ చెప్తాం. యేసుక్రీస్తు సుంకరి గురించి ఇంతకుముందు మనం చూసాం లూకాసు వార్త 18లో. మరి ఆయన అలా ప్రార్థన చేయగానే 13వ వచనం, ఆ తర్వాత 14 మనం చదివినట్లయితే 14, అతనికంటే నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిన తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చూడండి. ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు, సుంకరి ప్రార్థన, క్లుప్త ప్రార్థన. కానీ ఆ పరిసయుడు ఎంత ప్రార్థన చేశాడు, కానీ అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాము. మన ప్రార్థన అంటే దేవుడు సుంకం వాణ్ణి నీతిమంతుడిగా, పరిసయుని పాపిగా భావించాడు అన్నమాట. పరిసయుడేమో తాను న్యాయవంతుడిని అనుకుంటున్నాడు, సుంకం వాడేమో తాను పాపినని తెలుసుకున్నాడు. నీతిమంతుల లెక్కలో చేరి అంటే నీతిమంతుడిగా దేవుని చేత ఎంచబడ్డాడు అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనుషులతో దేవుడు అవలంబించే మార్గం ఇదే. మనం దీన్ని నేర్చుకుంటే మంచిది. పరిసయుడేమో అన్నిట్లో గొప్పవాడిని అనుకున్నాడు, హెచ్చించుకున్నాడు. సుంకరి వాడేమో నేను పాపినని తెలుసుకున్నాడు. ఆ స్థితిని బట్టి దేవుడు అతనికి తన ప్రార్థనకి జవాబు ఇచ్చాడు. సో ఎప్పుడైనా తగ్గింపు, పరిసయుడేమో హెచ్చించుకున్న ప్రార్థన చేశాడు, సుంకరి అయిన వాడు ఏం చేశాడంటే తగ్గించుకునే ప్రార్థన చేశాడు, పాపినని తెలుసుకుని.
ఈ ప్రార్థనకి దేవుడు ఇక్కడ జవాబిచ్చాడు. నీతిమంతుల లెక్కలోకి ఆ యొక్క సుంకరిని దేవుడు చేర్చాడు. ఏ వ్యక్తినైనా నీతిమంతుల లెక్కలోకి దేవుడే చేర్చాలి. ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ యొక్క పరిశీలన లాంటి వ్యక్తులను ఎలా వాడుకుంటాయి అంటే హెచ్చింపు స్వభావంతో వాడుకుంటాయి ప్రార్థన చేసేటప్పుడు. నీకేంటి, నీ స్థితి ఏంటి అని. ఏ స్థితి దేవుడు యేసుక్రీస్తు మన జీవితంలో లేకపోతే మన స్థితి అంతా సున్నాయి. ఆమె చెప్దాం. ఈరోజు ఏదో కొన్ని ఆశీర్వాదాలు రాగానే కొంతమందిని ఆపలేకపోతున్నాం మనం. హల్లెలూయా. మన జీవితాల్లో కొంచెం ఆశీర్వాదాలు ఎక్కువ అవగానే ఎగిరిపోయే స్థితిలోకి వెళ్ళకూడదు. ఎంత ఎక్కువగా ఆయన ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నామో అంత ఎక్కువగా మనం ఆయనకి లోబడాలి. అంత ఎక్కువగా ఆయన సన్నిధిలో మనం వణుకుతూ దేవుడి భయభక్తులు కలిగి జీవించాలి. అంత ఎక్కువగా ఆయన వాక్కి మన జీవితంలో విలువ ఇవ్వాలి. గట్టిగా ఆమె చెప్తాం. మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలను బట్టి మన మీద గొప్పవాళ్ళమని దేవుడు ఇవ్వట్లేదు. సొంకరి గొప్పవాడని చెప్పి దేవుడు అక్కడ ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుడి సన్నిధిలో ఆయన దేవుడిని నేను పాపినని గ్రహించాడు. ఆయన దేవుడిని గుర్తించాడు. ఈ పరిసయుడు మాత్రం దేవుడికి ఏదో చేసేస్తున్నానని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అంటే హెచ్చించుకునే ప్రార్థనలన్నీ మంత్ర విద్యాత్మల చేత చేయబడుతున్నాయి. తగ్గించుకునే ప్రార్థనలని పరిశుద్ధాత్మ ద్వారా జరిగించబడుతున్నాయి. గట్టిగా ఆమె చూద్దాం. అంతేకాదు సిలువలో లూకాసు వార్త 23వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అక్కడ ఒక చిన్న ప్రార్థన ఉంది. కాగా వారు అడిగినట్టే జరగవలని 23:24 ఏమనుంది? కాగా వారు అడిగినట్టే జరగవలని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును అది కాదు, క్షమించాలి. యేసుక్రీస్తు ప్రభు చేసిన చిన్న ప్రార్థన ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనే మాట. హల్లెలూయా. అది ఒక చిన్న ప్రార్థన, చాలా సింపుల్ ప్రేయర్. అది కూడా యేసుక్రీస్తు ప్రభువుని శిక్షిస్తున్న వాళ్ళ గురించి యేసు చేసిన ప్రార్థన ఏంటంటే 24వ వచనం కాదు, క్షమించాలి. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అంటే చాలా చిన్న ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభు సిలువలో తనను గాయపరుస్తున్న వారి కోసం చేసిన ప్రార్థన. గట్టిగా ఆమె చూద్దాం. అంటే ఎలాంటి ప్రార్థన చేశారు ఆయన అక్కడ? చాలా చిన్న ప్రార్థన. గట్టిగా ఆమె చూద్దాం. ఆయన గాయపరుస్తున్న వారు యేసు ప్రభు తన శిష్యులకు బోధించిన సత్యాన్ని ఇక్కడ ఆచరణలో చూపిస్తున్నాడు. శిలువ మరణంలో ఏంటి ఆయన శిష్యులకు నేర్పించింది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 చదువుదాం ఒకసారి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 44వ వచనంలో తన శిష్యులకు ఆయన నేర్పించిన మాట, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అదే ఆయన ఆశ్చర్యతలో చూపిస్తున్నాడు. తాను స్వయంగా చేసేందుకు ఇష్టం లేని వాటిని ఇతరులకు ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభు బోధించలేదు. అలాగే ఆయన మనుషులకు క్షమాపణ తీసుకుని వచ్చాడు. ఆ మాటను కూడా మనం చూడొచ్చు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచెను. తర్వాత క్రీస్తు యెరూషలేము మొదలుగుని సమస్త జనులు ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడినది. అంటే క్షమాపణ తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన తీసుకొచ్చిన క్షమాపణ శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నోట నుంచి వెలువడ్డ మొదటి మాటలు క్షమాపణ గురించే. యేసు శిలువ వేసిన రోమన్ సైనికుల గురించి ఈ చిన్న ప్రార్థన ఆయన చేశాడు. యేసు కూడా ఒక నేరస్తుడని వారు భావించారు ఆ రోమన్ సైనికులు. అక్కడ నిలబడి ఏం జరుగుతుందో సరిగా అర్థం కాకపోయినా యాజకులతో ఏకమై యేసు మరణశిక్ష గురించి కేకలు వేసిన అమాయక యూదుల గురించి కూడా ఆయన ఈ ప్రార్థన చేశాడు. అక్కడ ఏమని చేశాడు? తనను సిలువ వేసిన నేరం నుంచి వారిని క్షమించమని ఈ ప్రార్థన అర్థం.
తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించమనే మాటలోని అర్థం ఏంటంటే వీరు సిలువ వేసిన నేరం నుంచి వారిని క్షమించమని చేశాడు. వారు అంతకు ముందు చేసిన పాపాలన్నిటి క్షమాపణ కోసం కాదు యేసు ఇలా ప్రార్థన చేసింది. పూర్తి క్షమాపణకు పశ్చాత్తాపం అవసరం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అయితే ఈ క్లుప్త ప్రార్థన ఆయనకి సిలువ మరణాన్ని వేసినందుకు తెలియక వేసినా ఎలా వేసినా ఆ పాపం వారి మీద లేకుండా క్షమించమని దేవుడు యేసు ప్రభు అక్కడ సిలువలో ప్రార్థన చేయడం జరిగింది. మనం కూడా చూసినట్లయితే చిన్న ప్రార్థనే, సిలువలో దొంగ కూడా చేసిన ప్రార్థన మనం చూడొచ్చు. చాలా చిన్న ప్రార్థనే అతను కూడా చేసింది. మారు మనసు పొంది ఆఖరిలో రక్షణ పొందుకోవడానికి చిన్న ప్రార్థన చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం కూడా చూడొచ్చు ఎలా ఆ వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు ఎలా మాట్లాడాడో చూడండి. ఎలా చదవండి 40 వచ్చినది. అయితే లూకాసు వార్త 23:40. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని నేను ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన. ఆ సిలువలో రెండవ దొంగ ఎంత ప్రార్థన చేశాడు? చాలా చిన్న ప్రార్థన. అయితే అందుకు ఆయన ఏమన్నాడు 43 వచనంలో, వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఆ మొదటి దొంగ ఏమో ఎన్నో అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువుని, నువ్వు నిజంగా రాజు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు, రకరకాలుగా ఎలా మాట్లాడుతున్నాడో దూషిస్తూ, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, ఎలా మాట్లాడుతూ అపహాస్యం చేస్తున్నాడు. రెండవ దొంగ మాత్రం తన నిజస్థితిని ఆ సిలువలో ఒప్పుకున్నాడు. జ్ఞాపకం ఉంచుకోమని ఒక్క ప్రార్థన చేశాడు యేసు ప్రభుని. నువ్వు నాతో పాటు పరదేశంలోకి వస్తున్నావని యేసు ప్రభు ఆ ప్రార్థన అంగీకరించాడు. మంత్ర విద్య ఆత్మల క్రియలో మొదటి దొంగలాగా అపహాస్యం చేసే ప్రార్థనలాగా దేవుణ్ణి ఎలా అడుగుతాయి అంటే, మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాడు, నువ్వు నిజంగా శక్తిమంతుడు అయితే, నువ్వు నిజంగా బలవంతుడు అయితే, నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ కార్యం చేయి. ఇప్పటికీ ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు లేకపోలేదు ఆ మొదటి నేరస్తుల్లాగా. అందుకనే వాళ్ళు ఇంకా నేరస్తులుగానే ఉండిపోతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకా మనం చూసినట్లయితే రెండవ దొంగకు వచ్చిన మారు మనసు కలగాలి, పశ్చాత్తాపం కలగాలి, తగ్గింపు ప్రార్థన చేయాలి. మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, తగ్గింపు ప్రార్థన ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం కూడా చదువుదాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60. అతడు మోకాళ్ళుకుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతి. ఎవరు? ఇతను స్టెఫను కూడా చాలా చిన్న ప్రార్థన చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ చిన్న ప్రార్థనకి అక్కడ జవాబు ఇవ్వబడి ఉంది. చిన్న ప్రార్థన యేసు ప్రభు సిలువలో ఎలా ప్రార్థన చేశాడో స్టెఫను కూడా అలాగే చిన్న ప్రార్థన చేయడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే అతనిలో ఉన్న దేవుని ఆత్మ సంపూర్ణత ఈ విషయంలో కూడా అతని యేసు ప్రభు లాగా తయారు చేసింది. అందుకని యేసు నేర్పిన ప్రేమ నియమాన్ని స్టెఫన్ నెరవేర్చాడు. కొద్ది కాలంలోనే స్టెఫన్ అనేక విధాలుగా యేసులాగా అయిన సంగతి చాలా ప్రోత్సాహకరమైన విషయం. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18లో ఉన్న సత్యానికి ఆశ్చర్యకరమైన ఉదాహరణ అన్నమాట ఈయన. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. స్టెఫను కూడా రాళ్లతో కొట్టు సమయంలో చాలా చిన్న ప్రార్థన చేశాడు ఆ కొడుతున్న వారి గురించి. యేసుక్రీస్తు ప్రభులానే చేశాడు స్టెఫన్ జీవితంలో. మన జీవితంలో కూడా చూడండి, ఈ మంత్ర విద్య ఆత్మలు యేసుక్రీస్తు పోలికలకు రానివ్వు, యేసుక్రీస్తు పోలికలకు వచ్చే ప్రార్థన చేయనివ్వు. కానీ రాత్రికాల సేవలో పరిశుద్ధాత్మదేవుడు కొంతమంది భక్తులను మన ముందుంచి వారు ఏ విధంగా క్రీస్తు స్వరూపంలోకి క్రీస్తు పోలికలకు మలచబడి
ప్రార్థనలు చేశారో మనం కూడా అలా మలచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ముసుగు లేని ముఖముతో ప్రతిఫలింపచేయచ్చు యేసు ప్రభులాగా మనం చేయాలి. గట్టిగా ఆమె చూద్దాం. అందుకనే క్లుప్త ప్రార్థనలు చేసిన వారందరి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. క్లుప్త ప్రార్థన మనము పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే చేస్తామనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలియకుండా మనం ఏదో నోటికి వచ్చినట్లు విస్తారంగా చేసే ప్రార్థనకి జవాబు రాదు. ఎబేసు జీవితంలో కూడా చూడండి, ఆయన చేసిన ప్రార్థన జీవితం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4:10 ఎబేస్ ఇజ్రాయెల్ దేవుని గురించి ఎలా మొరపెట్టాడంటే 4 విషయాలు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించు. ఈ 4 విషయాలు అతడు ప్రార్థన చేశాడు. అతడు చేసిన మనవిని దేవుడు అతనికి దయచేశాడు. చాలా క్లుప్తంగా చేశాడు ఈ ప్రార్థన. మొదటిది నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దుని విశాలపరచు. తర్వాత ప్రార్థన ఏం చేశాడు? 3వదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. 4వది ఏ కీడు రాకుండా నాకు సహాయం చేయి. ఇంత చిన్న ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చాడు. ఎబ్బేసు చేసిన ప్రార్థన మనం చూసినట్లయితే ఆశీర్వాదం గురించి, దేవుడు తన సరిహద్దులు విశాలపరచడం గురించి, దేవుని చెయ్యి అతనికి తోడుగా ఉండాలని చెప్పి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడండి అని చెప్పేసి 4 విషయాలు మనం అక్కడ చూడొచ్చు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ ప్రార్థనలో మంత్ర విద్య ఆత్మలు ఎలాంటి ప్రార్థన చేస్తే అంటే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే ప్రార్థన చేయనివ్వం. మంత్ర విద్య ఆత్మలు ఎలాంటి ప్రార్థన చేయనివ్వు అంటే ఆశీర్వాదాన్ని కాదు, ఇంకా విశాలపరచబడే మార్గంలోకి దేవుడి ద్వారా మనం విశాలపరచబడే సరిహద్దులు విశాలపరచబడేలాగా చేయనివ్వు. మంత్రి విద్య ఆత్మల చేత చేసే ప్రార్థనలు దేవుని హస్తాన్ని మనకి తోడుగా ఉన్న విధంగా చేయనివ్వు. మంత్రి విద్య ఆత్మలు ఏ కీడులోకి పడేలాగా నడిపించడానికి చేసే. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మనం దేవుని ఆశీర్వాదం ఆల్రెడీ మనకి ఇవ్వబడింది, దాన్ని చూచే వారముగా, అలాగే మన సరిహద్దులు విశాలపరచబడిన వాటిని చూచే వారంగా, అలాగే దేవుడి హస్తం నిరంతరం మనకి తోడై ఉన్నది అనేది చూచే వారంగా, ఏ కీడు రాకుండా ఆయన మనల్ని భద్రపెట్టిన కుటుంబాలన్నింటినీ భద్రపరుస్తుంది చూచే విధంగా ఈ మంత్ర విద్య ఆత్మలు ఎక్కడ ప్రార్థనా జీవితం మీద దాడి చేయకుండా ప్రార్థన చేద్దాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ప్రార్థనా జీవితాల మీద దాడి చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని వేరుతో సహా పెళ్లగించబడునుగా. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయత ప్రార్థనలో అనేక మంది మా ముందుంచే ప్రభా. ఎబ్బేజు ప్రార్థన, ఏలియా ప్రార్థన, హిజ్కియా ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన, శంకరి ప్రార్థన, స్టెఫను ప్రార్థన, అనేక మంది క్లుప్తమైన ప్రార్థనల ద్వారా వెనువెంటనే జవాబు పొందుకున్నారు. మంత్ర విద్య ఆత్మలు విశాలమైన ప్రార్థనల ద్వారా విస్తృతంగా ప్రార్థన చేయడం ద్వారా ప్రార్థన జవాబులు రానివ్వకుండా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేయబడును గాను. ఈ ఆత్మీయత ప్రార్థనలో నా తండ్రి, ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్, గర్వపు ఆత్మల చేత, అహంకారపు ఆత్మల చేత, కఠిన మనస్తత్వాల చేత విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయనివ్వకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నింటినీ కూడా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసులు, ఆత్మీయ బిడ్డలు ఎవరి జీవితంలో ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తగ్గింపు మనస్తత్వంతో కూడిన ప్రార్థన చేయనీయకుండా హెచ్చించుకునే స్వభావంతో చేయించే మంత్ర విద్య ఆత్మల క్రియలతో కూడా ప్రార్థన జీవితాలు ఎక్కడెవరి జీవితాలు నిలబడి చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొడుతున్నా. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆత్మీయత ప్రార్థనలో నాయన క్షమాపణ లేని ప్రార్థన చేయించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, బయలు ప్రవక్తలు చేయించిన నాటి విస్తృతమైన ప్రార్థన చేయించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆత్మీయత ప్రార్థనలో తండ్రి, ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల క్రియలు విరిగి నలిగిన హృదయంతో, దీన మనసుతో, వినయం కలిగిన మనసుతో ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే కఠిన మనసుల చేత ప్రార్థన చేయించి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. రిబా శకత రకాల మాందర శకర బల 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 బల
దేవుని బలాన్ని చూపించనివ్వకుండా, ప్రార్థనా జీవితం ద్వారా దేవుని బలాన్ని చూపించకుండా, దేవుని నామాన్ని ప్రపంచమంతటా ప్రచురం చేయనీయకుండా, సొంత మహిమలు సొంత బలాలు చూపించుకునేలా చేసే మంత్ర విద్యాత్మల క్రియల ప్రార్థన బలిపీఠాలని కూడా 21:10 ప్రకారం యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో థ్యాంక్ యూ లార్డ్. రీబా శాఖత రమాంద రోకుల మాందరగలబా అల్బరబద రొగులబరబ షకరబలబరబద రొగులబరబరబ. ఓ దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించకుండా ప్రార్థన జీవితాల్లో వారి మంచితనాన్ని, వారి గొప్పతనాన్ని, వారి హెచ్చుతనాన్ని చూపించుకునేలా చేసే మంత్ర విద్యాత్మల క్రియలు అక్కడ ఏలుబడి చేస్తున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. దేవునికి రావాల్సిన మహిమను, దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సిన ప్రభావాన్ని వారి సొంత ప్రార్థనలో వారి మంత్ర విద్యాత్మల చేత చేసి నాయన దొంగిలించి ఆ బలవంతునికి ఎవరు నిలబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రాత్రికాల సమయంలో రాబా శాఖత రాంద రకలబ రబా శాఖత రగలబ రబలబరబలబ ఉల్బరబద రొగల మాందరో కొరబల బరబరి శకత రొగల బరబరబరబో. క్షమించే హృదయం లేకుండా చేసే, క్షమాపణ హృదయం లేకుండా చేసే మంత్ర విద్యాత్మల ద్వారా చేసే ప్రార్థన జీవితాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్ముడ ఓ రాబాషగార ఏలియా లాంటి క్లుప్త ప్రార్థనలు, ఎబ్బేజు లాంటి క్లుప్త ప్రార్థనలు, హిజ్కీ లాంటి క్లుప్త ప్రార్థనలు, ఓ పరిసేయుడు థ్యాంక్ యూ లార్డ్, సుంకర్ లాంటి క్లుప్త ప్రార్థనలు, ఓ థ్యాంక్ యూ లార్డ్, రిషక రకాల మాందర స్థపన లాంటి క్లుప్త ప్రార్థనలు ప్రతి ఒక్కరి జీవితాల్లోకి పరిశుద్ధాత్మ ద్వారా జరిగే క్లుప్త ప్రార్థన, పరిశుద్ధాత్మ ద్వారా చేసే ప్రార్థనలను నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ప్రాణాత్మ ఆలోచన తలపుల ఉద్దేశాలు నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల. థ్యాంక్ యూ లార్డ్. రిబా శాఖత రాంద రకాల బదరగోలబో రబద రగలబ శకదర. ఆ ప్రార్థన జీవితాల మీద దాడి చేసే మంత్ర విద్యాత్మల క్రియలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి మీద మోపబడిన ఖాళీ 38 ప్రకారం విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ జీసస్. రిబలబద రొగల మాందర శకరబలబరబ ఓ రాండల కథ రొగల మషడ కథ రగల బరబలబ రిబద రబద రబ శకరకల మాందర రగల బరబలబరబ. ఈ రాత్రికాల సమయం ఏ బేజువని థ్యాంక్ యూ లార్డ్. రిబా శకత రొగల బరబలబరబ. క్లుప్త ప్రార్థన చేయడానికి నాయన, సరి అయిన ప్రార్థన చేయడానికి, దేవుని హృదయానుసారమైన ప్రార్థన చేయడం, నోటి మాటలతో వచ్చే ప్రార్థనలు కాదు కానీ హృదయాంతరంగంలో వచ్చే ప్రార్థనలు, దేవుని హృదయానికి వెళ్ళే ప్రార్థనలు చేసే అభిషేకం మన ప్రతి ఒక్కరిలోకి నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రబ శకత రాంద రకలబ రషకత రొగలబ. దేవుడికి ఆనందం కలిగించేటటువంటి ప్రార్థన, దేవుడిని సంతోషింపచేసేటటువంటి ప్రార్థన, దేవుడికి మహిమ కలిగించేటటువంటి ప్రార్థన, దేవుడికి ఘనత తీసుకొచ్చేటటువంటి ప్రార్థన, దేవుడిని నామాన్ని మహిమ పరిచి ప్రచురం చేసేటటువంటి ప్రార్థనలు ప్రతి ఒక్కరి జీవితాలకు నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రిబా శాఖత రగలబ రబ. పరిశుద్ధాత్ముడా మా జీవితాల్లో గలాంటి ఆశీర్వాదాన్ని మీరు విడుదల చేసినందుకే స్తోత్ర. ఎక్కడా కూడా మా జీవితాల్లో, బిడ్డల జీవితాల్లో, ప్రాణాత్మ ఆలోచన తలములు, కుటుంబాల సంఘాల సమూహాలు ఎక్కడ కూడా సరిహద్దుల్లో, పొలిమేరలో నీ చిత్తంలో లేని ప్రార్థన జీవితాలు కల్పించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేయకుండా సరిహద్దులు, పొలిమేరలు విడిచిపెట్టి అరణ్యాలు ఎక్కడాలకు నజరుడైన యేసుక్రీస్తు నామమున భారద్రోడుతున్నాను తండ్రి. అవి మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, దేవుని రక్తం చేత కంచె వేసిన అగ్నికంచె జకర్యా 2:5 ప్రకారంగా మా ప్రార్థన జీవితాలు చుట్టూ విడుదల చేస్తున్న బిడ్డల ప్రార్థన జీవితాలు, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన జీవితాలు, ఆత్మీయ బిడ్డల ప్రార్థన చుట్టూ యేసు నామములో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల సంఘాల సేవకులు, విశ్వాసులు, భార్యలు, ఎవరసలు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి విడుదల చేస్తున్నాం తండ్రి. నీ చిత్తానుసారమైన ప్రార్థన జీవితాలు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ప్రార్థన జీవితాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ ఎక్కడ మా ప్రార్థన జీవితాలకి ఎటువంటి నాయన విపత్తులు కలగకుండా, ఎటువంటి థ్యాంక్ యూ లార్డ్ మీ చిత్తంలో లేని విధంగా జరగకుండా నీ చిత్తానుసారమైన ప్రార్థన జీవితాలు కలిగి నడిపించబడే సమయానుకూలమైన ప్రార్థన ఓ యేసు నామములో జరిగించే అభిషేక నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మడ నీకే స్తోత్రాలయ. యేసు నామములో ఎవ్రీ పట్టణానికి పరలోక సైన్య సమూహం కావాలని విడుదల చేస్తూ ఈ రాత్రి కాల సమయంలో నాయన ఎక్కడ కూడా నాయన మా ప్రార్థన జీవితాల మీద ఏ చేయకుండా అంధకార దురాత్మ చేతపడి చేయడానికి మాదిరి శక్తి ప్రభావం ఏలుబడి చేయకుండా నీ చిత్తానుసారంగా చేసే ప్రార్థన జీవితాలను మా జీవితాలకు విడుదల చేసినందులకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
మా ఆత్మీయ మనోనేత్రాల శక్తి గల నీ వాక్కు ద్వారా తెరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డని నజరేయుడైన యేసుక్రీస్తున్నాము ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామమున మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరతలో ఆ ఫోన్ నెంబర్ సంప్రదించగలరు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.